పుస్తకం పేరు బాబాసాహెబ్ అంబేడ్కర్. రచయిత బి. విజయభారతి. బాబాసాహెబ్ అంబేద్కర్. అధ్యాయం 1. మహద్. అది 1927వ సంవత్సరం మార్చి నెల. మహారాష్ట్రలోని కొలాబా జిల్లాలోని మారుమూల ఉన్న మహద్ గ్రామం చాలా సందడిగా ఉంది. కారణం, అక్కడ దళిత జాతుల మహాసభలు జరగబోతున్నాయి. అందుకుగాను 2 నెలల ముందు నుండే వందలాది కార్యకర్తలు అహోరాత్రులు శ్రమించి ఏర్పాట్లన్నీ చేశారు. ఆ ఊరి దైవమైన వీరేశ్వరుని పేర చక్కని సభామండపం ఏర్పాటుచేసి తోరణాలతో అలంకరించారు. చుట్టుపక్కల జిల్లాల నుండి వేలాది ప్రతినిధులు వస్తారు. కాబట్టి విడిది, భోజనం ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కాని మంచినీటి సరఫరా పెద్ద సమస్య అయిపోయింది. నిజం చెప్పాలంటే ఆ ఊళ్ళో నీటి కొరత లేదు. ఎప్పుడూ నీటితో సమృద్ధిగా ఉండే చౌదర్ చెరువు ఉంది. ఆ చెరువు ఎవరి స్వంతమూ కాదు, మున్సిపాలిటీకి చెందినదే. ఆ నీరు అందరూ వాడుకోవచ్చును. అయినప్పటికీ ఈ సభలు ఏర్పాటు చేసిన కార్యకర్తలు మాత్రం డబ్బు పెట్టి నీరు కొనవలసి వచ్చింది. కారణం, వారు అస్పృశ్యులు. ఈ సభలు ఏర్పాటు చేస్తున్నవారు, హాజరవుతున్నవారు అధిక సంఖ్యాకులు అస్పృశ్యులే. అస్పృశ్యులు ఊరి చెరువు తాకకూడదు. అందరినీ పవిత్రం చేసి, మాలిన్యాలను కడిగివేసి, పాపాలను పోగొట్టే పరమ పావని గంగాభవాని కూడా అస్పృశ్యులు తాకితే మైలపడిపోతుంది. వారు దూరంగా ఉండాలి. అందరికీ, అన్నింటికీ. వర్ణాశ్రమ ధర్మాలే సర్వస్వంగా భావించే హిందూ మతంలో కొన్ని కులాలవారు గ్రామాలలోని బావులు, చెరువులు ముట్టుకోకూడదు. గ్రామంలోకి అవసరమైన పని ఉంటే తప్ప రాకూడదు. ఊరి బయటే ఉండాలి. ఊళ్ళోకి వచ్చి అన్ని కులాలతోనూ కలవకూడదు. ఊరిలో ఎవర్నీ, దేన్నీ తాకకూడదు. దేవాలయాలలోకి వారికి ప్రవేశం లేదు. సమాజంలో అందరికీ ఉండే హక్కులు వీరికి లేవు. వీరు చదువుకోకూడదు. ఆస్తి సంపాదించకూడదు. కొన్ని పదార్థాలు తినకూడదు. అందరివలే వస్త్రధారణ చేయకూడదు. చెప్పులు వేసుకోకూడదు. చలికి, ఎండకు, వర్షానికి ఏ ఋతువులోనైనా సరే చాలీచాలని బట్టలతో పడి ఉండాలి. వెండి, బంగారం వంటి విలువైన ఆభరణాలు వాడకూడదు. వారిని చూడగానే వారి కులం తెలిసిపోవాలి. ఊరి బయట మురికివాడల్లోనే ఉండాలి. ఆ మురికివాడలను శుభ్రంగా ఉంచుకునే అవకాశం కూడా వారికి లేదు. మంచి, గట్టి ఇళ్లు కట్టుకునే అదృష్టం అసలే లేదు. భూమిని స్వంతం చేసుకునే హక్కు లేదు. వారు వ్యవసాయం జోలికి పోకుండా సమాజం జాగ్రత్తపడ్డది. మంచి వృత్తులు కాని, వ్యవసాయం కానీ లేని ఈ దీనులు ఎక్కడా స్థిరమైన ఆశ్రయం కాని, ఆధారం కాని లేక మంచి ఇళ్లు కట్టుకోలేకపోయేవారు. ఈ విధంగా మురికివాడలలో, పూరిళ్లలో వారి బతుకులు వెళ్లమారిపోయేవి. వీరు హిందూ సమాజంలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల కోవలోనికి రారు. ఇది పంచమవర్ణం. పంచములు, అతిశూద్రులు, అవర్ణులు, అంత్యజులు, నామశూద్రులు, పరయాలు అని దేశంలోని పలు ప్రాంతాలలో ఈ కులాలవారికి వేరువేరు పేర్లున్నాయి. హిందూ సంఘంలోని ఇతర వర్ణాలవారు వీరిని చూచినా, వీరి మాటలు విన్నా మైలపడ్డట్టు భావించేవారు. అంటరానివారు, చూడరానివారు, చెప్పరానివారు అని వ్యవహరిస్తూ వీరిని ఊరి బయట ఉంచారు. ఏ దేశంలోనూ లేని ఈ అంటరాని వర్ణం భారతదేశంలో ఎలా ఏర్పడిందన్న విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. చీమలకు చక్కెర వేస్తూ, పక్షుల కోసం ధాన్యపు కంకులు ఇంటి ముందు వేలాడగట్టి ఉంచుతూ, నిత్యం పంచమహాయజ్ఞాలు చేస్తూ ఆత్మవత్సర్వభూతాని అని నమ్మే హిందువులు సాటి మానవులను అంటరానివారుగా చూడడం బాధాకరమైనదే కాదు, ఆశ్చర్యకరమైనది కూడా. ఈ కుల వ్యవస్థను భేదించడానికి శతాబ్దాల క్రితం వీరశైవము, వీర వైష్ణవము కృషి చేశాయి. రామానందుడు, కబీరు, తుకారాం, రామదాసు, రవిదాసు ఆధ్యాత్మిక జ్ఞానంతో ఈ వ్యవస్థను అధిగమించగలిగారు. ఈ వ్యవస్థ సరియైనది కాదని బోధించారు. 19వ శతాబ్దంలో రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంస్కరణవాదులు, మహాత్మా పూలే వంటి మానవతావాదులు ఈ సమస్యలను ప్రధానంగా స్వీకరించి కృషి చేశారు. అంటరానితనం పోవాలన్నారు. మానవులంతా సమానమే అని చెప్పారు. అయినా కుల వ్యవస్థ చెక్కు చెదరలేదు. భారతదేశంలో ఆంగ్లేయుల పాలన ఏర్పడిన తర్వాత సాంఘికంగా ఎన్నో మార్పులొచ్చాయి. చట్టబద్ధంగా ఈ సమస్యలను పరిష్కరించడానికి కొంత కృషి జరిగిన మాట వాస్తవమే కాని ఇది హిందూ మతానికి చెందిన సమస్యగా Sample complete. Ready to continue?